నమస్కారం. మన దేశాన్ని భరతమాత అంటూ స్త్రీమూర్తిగా సంబోధిస్తూ ఉంటాం. కానీ అలాంటి ఈ దేశంలో స్త్రీలపై ఎన్నో అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో చట్టాలు కొత్తగా తయారు చేసినా, ఉన్న చట్టాలని సవరించినా కూడా ఆ అన్యాయాలు ఆగట్లేదు. కానీ వీటిని ప్రశ్నించడానికి 3 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత ఒకడొచ్చాడు, వకీల్ సాబ్. ఎన్నో నిజాల్ని బయటికి తీశాడు. ఆ బయటికి తీసే క్రమంలో ఎన్నో వాదోపవాదాలు జరిపారు నందాజీతో. మరి ఆ నందాజీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మనం కూడా కాసేపు ఆయనతో వాదోపవాదాలు జరుపుదామా? వద్దు, చర్చిద్దాం సేఫ్ సైడ్. హలో నందాజీ. నమస్కారం. ఎలా ఉన్నారు? నాకేం తక్కువ, అద్భుతంగా ఉన్నాను. అద్భుతంగా ఉండాలి. ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్లు ఇంకా చాలా చాలా చేయాలి. చాలా ఆనందంగా ఉంది మళ్ళీ వకీల్ సాబ్లో నందాజీగా మిమ్మల్ని చూడడం. పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, నందా, ఈ మూడిటి గురించి ఏం చెప్తారు? ఆ క్రెడిట్ మన పూరి జగన్నాథ్కి వెళ్ళాలి. సమ్ డైరెక్టర్స్, సమ్ రైటర్స్, బద్రీలో నందా అండ్ బద్రీనాథ్ 2 క్యారెక్టర్స్ సృష్టిస్తాడు. అండ్ హీ క్రియేటెడ్ దట్ స్ట్రీక్, దట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు కూడా నువ్వు నందా అయితే నేను బద్రీ అంటుంటారు ఆడియన్స్. థ్యాంక్ యూ పూరి ఫర్ దాట్. ఇన్ఫ్యాక్ట్ ట్వీట్ కూడా చేశాను. బద్రీ మిస్టర్ పవన్ కళ్యాణ్, హీ ఈజ్ అ ఫినామినన్. అది ఎందుకు జనాలు ఇంత ఇష్టపడతారు ఎవరికి అర్థం కాదు. అది దట్ ఈస్ సంథింగ్ ఇన్ హిమ్ అండ్ హీ హ్యాస్ దట్ స్టేచర్ అండ్ గుండెల్లో ఉండిపోయారు అంతే ఆయన. అంతే, అవును. సో whenever he is angry, and it's so wonderful to work with him because he is already a powerhouse and he represents power and there is people and a fan base and people who love him. అవును, చాలా ప్రేమించేవాళ్ళు. And for me, and because of that, they say both of you on frame looks, whether it's సుస్వాగతం ఉండొచ్చు, బద్రి ఉండొచ్చు, కెమెరామెన్ గంగతో రాంబాబు ఉండొచ్చు, Exactly. జల్సా ఉండొచ్చు. And this is my 5th film with వకీల్ Pawan. సాబ్. Vakil Saab. రైట్. It was always a joy to work with a powerhouse like. సో అంటే యు ఆర్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ ద స్ట్రగ్లింగ్ ఏజ్. అంటే అప్పటి నుంచి మీరు చూస్తున్నారు ఆయన్ని. సుస్వాగతం ఈజ్ హిస్ బిగినింగ్ ఆఫ్ కెరియర్. అంటే ఆయన Yes. కెరియర్ స్టార్టింగ్లో కళ్యాణ్ గారికి సుస్వాగతం. అక్కడి నుంచి ఈరోజు ఒక పవర్ స్టార్గా అప్పుడు ఆయన చూసిన ఎదగడం. కళ్యాణ్ వేరు. అప్పుడు చూసిన కళ్యాణ్ వాజ్ అ వెరీ షై కళ్యాణ్, ఓకే వెరీ రిలక్టెంట్ కళ్యాణ్. ఓకే. ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఆయన. సో హీ వాజ్ యాక్టింగ్ చేయాలి. ఎస్, ఎవ్రీథింగ్ వాజ్ అ బిగినర్. అప్పుడు చూసిన కళ్యాణ్ ఇప్పుడు చూస్తే ఇట్ ఇస్ టోటలీ మెటమార్ఫసిస్. ఇది ఒక పెద్ద వ్యక్తిత్వం అయిపోయింది. ఇట్ హస్ బికమ్ క్రేజ్, ఇట్స్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్. అఫ్ కోర్స్ అప్పటి నుంచి చూసిన వాళ్ళకి ఆ లోపల ఆ షైనెస్ ఇంకా ఉంది. దో పవన్ ఈజ్ అ వెరీ బోల్డ్ పర్సన్, హీ షైస్ అవే ఫ్రమ్ థింగ్స్ అండ్ he's a more silent and introvert and always thinking. But ఇప్పటికి అది it's a very big journey of Pawan Kalyan as a powerhouse, as a person. రైట్. ఆయనకున్న దేశం పట్ల, జనాల పట్ల, సొసైటీ పట్ల ఉన్న ఆయన లవ్, ప్రేమ అనేది వేరే 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 వ్యక్తిత్వంగా మారిపోతుంది. హీఈస్ నాట్ జస్ట్ అన్ యాక్టర్ ఎనీమోర్. ఒక సినిమా నటుడు మాత్రం కాదు కదా, ఒక జనసేన అవును టు ద అర్త్. అండ్ ఆయన కూడా సెట్స్ నుంచి జనాల మధ్యలోకి వెళ్ళిపోయి మాట్లాడుతుంది. సో మచ్ విచ్ ఇస్ చేంజ్డ్ ఇన్ హిమ్ ఆల్సో. సో హీ హస్ బికమ్ సంథింగ్ ఎల్స్. రైట్. అండ్ ఈ వకీల్ సాబ్ విషయానికి వస్తే, ఒక క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలి అంటే ద ఆపోజిట్ క్యారెక్టర్ ఆల్సో షుడ్ బి, అంటే అదే రేంజ్లో ఉండాలి. ఆ టగ్ ఆఫ్ వార్ బాగుంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ, ఇటు నందా గారి క్యారెక్టర్ కానీ, రెండు కూడా అలా అలా కనిపించాయి మాకు కోర్ట్ సీన్స్లో. సో వాట్ యూ సే అబౌట్ దట్? ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్, టు ద ప్రొడ్యూసర్ హూ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్. చాలా అవసరమైన కథ కదా ఈ పీరియడ్లో. ఫస్ట్ వీ షుడ్ టాక్ అబౌట్ దాట్. ఇలాంటి ఒక కమర్షియల్ బేస్లో ఒక రెలవెంట్ ఫిల్మ్ కావాలి, ఓ ఇష్యూ గురించి మాట్లాడే ఫిల్మ్ కావాలి అని ప్రొడ్యూసర్ అనుకోవడం, దానికి వేణు శ్రీరామ్ గారు ఇట్ అండ్ చాలా నీట్గా సూట్ అయింది పవన్ గారు కూడా. ఈ మధ్యలో ఆయనకు అమ్మాయిల గురించి కానీ, ఆడవాళ్ళ గురించి కానీ, సొసైటీ గురించి కానీ ఆయనకున్న, సో ఓన్లీ సినిమా కన్నా ఆయన కూడా ఏదో అలాంటిది వచ్చింది. సెకండ్ హాఫ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాజ్ ఈ సినిమా తీసుకున్నప్పుడే మనకు తెలుసు ఇట్ ఇస్ సెకండ్ హాఫ్ కోర్ట్ రూమ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ అ కోర్ట్ రూమ్ విత్ అ బిగ్ స్టార్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎల్స్, నో అదర్ గ్లామర్. స్కూల్కి వెళ్ళినట్టు వచ్చాం. లైక్ ఇట్ వాజ్ 8 కోర్ట్ సీన్స్ మనకి. సో ఎవ్రీ డే నాకు 1 month ముందే నాకు 8 ఫైల్స్, కోర్ట్ 1, 2, 3, 4, 5, 8. సో అది చదువుకోవడం, రేపు ఏంటనడం,
కార్లో ఇద్దరు వస్తుంటే ఆయన కానీ నేను కానీ మన కార్ ముందు ఆ 8 కోట్స్ ఫైల్స్ తీసుకుని వచ్చేవాళ్ళం. ఓకే. అండ్ సో బ్యూటిఫుల్ ఆఫ్ హిమ్ ఆల్సో, పవన్ ఆల్సో. ప్రతిరోజు ఇవాళ ఈ సీన్ చేస్తున్నాం, 8 scenes వీ హ్యావ్ టు డూ ఇట్. సో అందులో చేంజెస్ ఏముంటాయి, రిహర్సల్స్ ఏముంటాయి. ఒకరోజు అయితే నేను కొంచెం ఐ డూ లాట్ ఆఫ్ హోంవర్క్ ఆన్ దిస్ క్యారెక్టర్. ఒకరోజు నేను వస్తే 7:30కి వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ. ఓకే. యూజువల్లీ ఒక 9 కదా కాల్ షీట్ అంటే వస్తే ఈజ్ ఆల్రెడీ దేర్. 3rd డే అనుకుంటా. అదే ఐ రియలైజ్ దిస్ మ్యాన్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. అంటే వచ్చి లేదు నేను షూటింగ్ 10 గంటలకే, బట్ నేను వచ్చి కొంచెం అంటే కోర్టులో కూర్చొని ఫీలింగ్ ఇట్, రైటింగ్ ఇట్, థింకింగ్ ఇట్, అండ్ ఆయన థాట్ ప్రాసెస్ ఏముంది, ఆయన కాంట్రిబ్యూషన్ టు ద సీన్స్. సో నాకు ఈ మధ్య కాలంలో చాలా నచ్చింది. అంటే 2 actors అండ్ ద డైరెక్టర్ ఒక 6-8 కెమెరాస్ పెట్టేశారు ఆల్రెడీ. సెట్ ఇస్ సెట్, ఆల్ ఆర్టిస్ట్ ఆర్ దేర్, అండ్ ఆల్ ద 3 women, 3 girls, దే వర్ మైండ్ బ్లోయింగ్, దే వర్ దేర్. సో ఇదేనో మీ డేట్ ఇంతే ఉంది చూసి పంపిస్తామని కాదు. ద హోల్ పీపుల్ వర్ దేర్ ఆన్ ద సెట్స్. ఆయన షార్ట్ని లేకపోయాను బికాస్ దే హెడ్ కెప్ట్ కెమెరాస్ లైక్ దట్ ఫ్రమ్ ఆల్ ద యాంగిల్స్. అండ్ హిస్ ఇన్వాల్వ్మెంట్ అండ్ హిస్ రిహర్సల్స్, ఇలా కాదు ఇది కంఫర్టబుల్గా ఉండదు నాకు చెప్పడానికి, ఇలాంటి థాట్ ప్రాసెస్ని ఎలా చేద్దాం ఆ డిస్కషన్. ఐ థింక్ అది ఆ వర్క్ ఇట్ ఈస్ నాట్ దట్ వన్, దట్ ఈస్ వాట్ ఈస్ సీన్ ఆన్ స్క్రీన్. స్క్రీన్లో ఇవాళ మీకు అలా కనిపిస్తుందంటే ఎవ్రీబడి వర్ ఇన్సైడ్ ద సీన్. దట్ ఈస్ బికాజ్ హీరో లైక్ హిమ్, స్టార్ లైక్ హిమ్ డిసైడెడ్ ఐ విల్ బి దేర్ విత్ ఎవ్రీబడి. బ్యూటిఫుల్. సార్ నేను తిప్పి అడగట్లేదు, స్ట్రైట్గా పాయింట్ పట్టుకుని లాగుతున్నాను. అంటే ఇలాంటి పాయింట్ని చేయాలి అంటే పులి మీద స్వారీ లాంటిది. కొంచెం అటు ఇటుగా అయినా కూడా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ఒక క్యారెక్టర్ మీరు చూస్ చేసుకున్నారు ఈ సినిమాలో. అంటే వెన్ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎస్ అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ నో, ఒక కాన్సెప్ట్ మీద మీకేమన్నా ఇది పర్సనల్గా ఎఫెక్ట్ అవుతుందని ఏమన్నా అనుకున్నారా? ప్రేక్షకులు జనాలు నేను చేసే క్యారెక్టర్ పెట్టి ఎప్పుడు చూడరు, నటిస్తాడా లేదా అని చూస్తారు. కొందరికి కానీ ఒక హానెస్టీ ఉండాలి. బికాస్ ఒక హీరోని ఎలివేట్ చేయాలి, ఆయన చెప్తున్న మాటని ఎలివేట్ చేయాలంటే అది కాదనేది అంతే స్ట్రాంగ్గా కావాలి. అండ్ అది నేను నమ్మి చేయాలి. దట్ ఈస్ ఇట్. ఇట్ మే నాట్ బి మై పర్సనల్ దిస్ థింగ్స్, బట్ దట్ ఈస్ వాట్ పవన్ ఆల్సో లైక్స్. పవన్ కూడా మొన్న మాట్లాడేటప్పుడు ఐ లైక్ ద వే హీ ఎలివేట్స్ థింగ్స్ అని. ఎందుకంటే అది మన పని. ఎందుకంటే నేను అద్భుతంగా నటించాను అనేది కాదు నాకు ముఖ్యం, కథ చెప్పగలిగానా, నన్ను ఎందుకు ఎన్నుకున్నారు కదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దానికి ఆయన కూడా చోటు ఇస్తాడనేది కూడా నిజం. సో ఇట్ ఈస్ బోత్ ఆఫ్ అస్ రియలైజ్డ్ అండ్ మోర్ ఓవర్ దేర్ హానెస్టీ టు టెల్ ద సబ్జెక్ట్ ఉన్నప్పుడు ప్రతివాదాలు జరుగుతాయి. సో యూ హ్యావ్ టు డూ ఇట్స్ వెరీ ఇంటెన్స్లీ, యూ హ్యావ్ టు ఇరిటేట్, యూ హ్యావ్ టు షో, యూ హ్యావ్ టు ఎలా యాక్ట్ చేయాలంటే హీరో ఓడిపోతాడేమో అనేలాంటి పవర్ తీసుకురావాలి. అది ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో అందరూ నా మీద నమ్మకం పెట్టారు ఇది చేయగలడని చేశాను. నిజంగా ఇట్స్ అ గ్రేట్ జాబ్ సార్. నేను మల్టీప్లెక్స్లో సినిమా చూశాను. మీరు వాదించేటప్పుడు కామన్ ఉమెన్, పక్కన ఉన్న ఉమెన్ ఆవిడ అసలు ఇంకెంత వాదిస్తావా, కూర్చో పక్కన కూర్చో, అయిపోయింది, గెలిచేసాడు, అలాంటి టైంలో ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది. అంటే ఇట్స్ లైక్ టగ్ ఆఫ్ పాయింట్ టు పాయింట్ చూస్తున్నప్పుడు మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మీరు కాకుండా ఇంకొకళ్ళని మేము ఊహించుకోలేకపోతున్నాం. మేము ఊహించుకోలేకపోతున్నాం సీరియస్లీ. అదే నాకు కొంచెం సిగ్గేస్తున్నారు. నిజంగా సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అండ్ ఆ పేరు కూడా ఇందులో ఒక క్యారెక్టర్ పోషించింది. అంటే ఆడియన్స్కి ఇష్టం, పవన్ ఫ్యాన్స్కి, ప్రేక్షకులకి. వాళ్ళకి ఏదో ఇద్దరిని చూస్తుంటే వాళ్ళకి సుస్వాగతం గుర్తొస్తుంది, ఎస్పెషల్లీ బద్రీ గుర్తొస్తుంది వాళ్ళకి. సో అది దే వాంట్ దట్ లిటిల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్, హీఈస్ ఫైన్ విత్ ఇట్. అక్కడికి వచ్చే వాళ్ళకి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా ఈ మధ్యలో. అండ్ దే వాంట్ టు సీ ఇట్ లైక్ దట్. అవును, అంతే కదా, ఆ స్పైస్ కావాలి. ఆ స్పైస్ కావాలి. అండ్ వీఆర్ సో హ్యాపీ, లక్కీ టు దట్ ప్రేక్షకులు ఇంకా మనల్ని ఆ సినిమా నుంచి కూడా ఒక జోడిగా చూస్తున్నారండి. హీరో హీరోయిన్ పేరు కాకుండా ఒక విలన్ హీరో కాంబినేషన్ ఇంత కంటిన్యూ, ఇంత లాంగ్ జర్నీ ఇస్ వెరీ రేర్ యాక్చువల్లీ. నాకు ఐ హావ్ దిస్ జర్నీ విత్ అదర్స్ ఆల్సో, ఆల్ అదర్ హీరోస్, యా, Mahesh or with anybody I have that. True. But with Pawan it is special because of what he is. Yes. Because of the aura he has got and command he has with his presence. Yes. అండ్ ఈ సినిమాలో డైలాగ్స్ దగ్గరికి వస్తే సార్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి, ఆలోచింపజేసేలా ఉన్నాయి ఆడియన్స్ని కూడా. సో వాట్ యూ సే అబౌట్ ఒకటి రైటర్స్ దే ఆర్ వెరీ ఆనెస్ట్ అండ్ ఇంకొకటి ప్రాబబ్లీ ఇలాంటి విషయాల గురించి అనర్గళంగా మాట్లాడగలే బిలీఫ్ పవన్కు ఉంది, నాకుంది. సో సడన్లీ ఇట్ బికేమ్ అవర్ ఓన్ లైన్స్.
ఇట్ ఈస్ నాట్ దట్ పవన్కి ఓన్లీ డైలాగ్ అని చెప్పడం కన్నా నువ్వు నమ్మిన విషయాలే అది అయినప్పుడు అండ్ అందులో నిజాయితీ ఉన్నప్పుడు హానెస్టీ ఉన్నప్పుడు అది అలంకారం కాకుండా అది గుచ్చుతాయి, దిగుతుంది కరెక్ట్గా. ఐ థింక్ పవన్ గారు యాక్ట్ చేశారు, బట్ ఈ సినిమాలో ఆయన చెప్తున్న విషయాన్ని ఆయన నమ్మే విషయాలే కదా అది, ఆయన నమ్మే విషయాలే అది, ఆయన విరోధించే విషయాలే అది, ఆయన ప్రశ్నించే విషయాలే అది. సో అది మనకి ఆ క్యారెక్టరే ఆళ్ళ అనేటట్టు అనిపించడానికి అదొక కారణం. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డైలాగ్ రైటర్ అండ్ ద డైరెక్టర్ ఫర్ హ్యావింగ్ పెండ్ ఇట్ దట్ వే. అండ్ కమింగ్ టు దిల్ రాజు గారు అండ్ యూ అగైన్, మళ్ళీ ఇక్కడ కాంబినేషన్ వర్క్స్ ప్రతిదీ ఒక మంచి కాంబో సార్ ఈ సినిమాలో మాత్రం. నిజంగా మీరు దిల్ రాజు గారు ఆల్సో మెనీ సక్సెస్ఫుల్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. సినిమా దిల్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. అన్నయ్య అంటాడు, ఆయన నాకు సినిమాలు యాక్ట్ చేయమని చెప్పడు, వచ్చి ఒక కథ అన్నయ్య ఇదన్నయ్య నువ్వు ఉంటే బాగుంటుంది అప్పచెప్తాడు, అప్పచెప్పి దీన్ని నువ్వు మొయ్యాలి, బాధ్యత. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు ఐ లవ్ దిల్ రాజు బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ హీ చూసెస్. ఎక్కడో ఒక బాధ్యత ఉంది ఆయనకి, ఒక రెలవెంట్గా ఉండాలి, ఎలాంటి సినిమాలు తీసి పేరు తెచ్చుకోవాలని ఒకటి ఉంది, అంతే డబ్బు కోసమే కాదు. ఈ సినిమా నిన్న మాట్లాడుతున్నప్పుడు చాలా రెస్పెక్ట్ వచ్చింది అన్నయ్య అంటాడు. సీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు హిమ్. ఆయన వ్యక్తిత్వం నాకు ఇష్టం పర్సనల్గా, ఆ వ్యక్తిత్వం ఆయన డిసైడ్ చేసే విషయాల్లో ఉంటాయి. సో ఆయన నాకు పని అప్పు చెప్పాడంటే అది నేను చేయాలంతే. అండ్ ఐ లైక్ డూయింగ్ ఇట్. అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఒక బొమ్మరిల్లు ఉండొచ్చు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉండొచ్చు, సీతామానం భౌతి ఉండొచ్చు. సో మనకు ఎప్పుడు అది వర్కౌట్ ఉంటుంది. అండ్ ఆయన నమ్ముతాడు నన్ను, అన్నయ్య దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్ చెప్పేస్తే అదే ఉంటుంది. అండ్ వినే గుణం ఉంది ఆయనకి, చేంజెస్ ఉన్నా నా గురించి నాకన్నా ఎక్కువ ఆయనకు తెలుసు. సో హీఈస్ ద ఓన్లీ హూ కెన్ హ్యాండిల్ మీ. నా మూడ్స్ తెలుసు ఆయనకి, నన్ను ఎలా చూసుకోవాలని తెలుసు. ఐ ఫీల్ అట్ హోమ్ వెన్ ఐఎమ్ ఇన్ హిస్ ప్రొడక్షన్ అండ్ దెర్ ఇస్ నో డిమాండ్స్ ఆన్ మీ. అండ్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. అది సినిమాని దాటి ఒక పర్సనల్ లైఫ్లో కూడా హీఈస్ అ వండర్ఫుల్ జర్నీ ఫర్ మీ. అండ్ అంటే నాకేమనిపిస్తుంది అంటే మంచి మంచి కథలు, మంచి మంచి క్యారెక్టర్స్ ఎక్కడున్నారా ప్రకాష్ రాజ్ గారిని వెతుక్కుంటూ వస్తాయా మీ దగ్గరికి అని అనిపిస్తుంది. నా పుణ్యం నిజంగా. ఇప్పుడు ఈరోజు అది నా ప్రతిభ కన్నా ఒక 200 డైరెక్టర్స్తో పనిచేసి ఉంటాను నేను ఆల్ ఓవర్ ద వరల్డ్. డిఫరెంట్ లాంగ్వేజెస్, వేరే వేరే భాషలు, ఒక మోర్ దెన్ 1000 క్యారెక్టర్ యాక్టర్స్, వేరే వేరే భాషలు, సో మెనీ కెమెరామెన్స్. అండ్ జనాలు ఆ లైసెన్స్ ఇచ్చారు డిఫరెంట్ లాంగ్వేజ్లో. సో ఐఎమ్ లక్కీ దట్ వే దట్ దర్ ఆర్ నమ్ముతారు. అంటే ఎప్పుడు చెప్తాను, ఎప్పుడైతే ఒక కొత్తగా వస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్కి ఇంకా ప్రొడ్యూసర్ ఫిక్స్ అవ్వలేదు, ప్రకాష్ రాజ్ గారు కలుస్తానా లేదో తెలియదు, ఆయన ఇక్కడ ఒక చిన్న రూమ్ లో కూర్చొని రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ కి ప్రకాష్ రాజ్ గారు ఉంటే అనుకుంటాడు కదా, అప్పుడు దాకా నేను బ్రతుకుంటాను అంటేడుగా. అండ్ దట్ అగైన్ అది పేరు రావడానికి ఇంతకు ముందు రాసిన రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ద వే దే హావ్ ప్రెజెంటెడ్ మీ, ఐఎమ్ బ్లెస్డ్ దట్ వే. అండ్ ఈ సినిమాలో కూడా యూ ఆల్సో ఆ హోంవర్క్ మీరు ఎప్పుడు చేస్తూనే ఉంటారు, మీ లుక్స్ పరంగా కానీ మీ క్యారెక్టర్ పరంగా కానీ. ఇందులో స్పెషల్ ఐ వాంట్ టు మెన్షన్ అబౌట్ యువర్ లుక్, యువర్ హెయిర్ స్టైల్, యువర్ మేక్ ఓవర్. ఒక ప్రెజెంటేషన్ కావాలి అంటే ఒక ఢిల్లీలో ఉన్నంత ఒకవేళ రామ్ జెత్మలాని ఇలాంటి లాట్ ఆఫ్ స్టోరీస్ ఆర్ దేర్. త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి, త్రివిక్రమ్ గారు దిస్ ఫిల్మ్ బిగినింగ్ హీ వాజ్ సిట్టింగ్ విత్ ద డిస్కషన్. సో ఈ సినిమా చేస్తున్నానగానే నేను అడిగాను వాట్ ఈస్ ద ప్రెజెన్స్. సో ఆయన కొన్ని ఇన్పుట్స్ చెప్పారు, దిస్ ఇస్ హౌ ఐ సీ నందా అని. సో ఒక కొత్తగా ఏదో ప్రజెంట్ చేయాలి, అక్కడి నుంచి వచ్చిన వాడు ప్రజెంట్ చేయాలి. సో వాళ్ళు కొంచెం హై లెవెల్ లాయర్స్, ఇది చాలా చిన్న కేసు ఆ లాయర్కి నందకి. ఈ సమయం ఇన్ ఢిల్లీ సిట్టింగ్ దేర్. సో వాళ్ళు గ్రూమ్డ్గా ఉంటారు, దర్ గ్రూమ్డ్ వెల్, యూనో వాళ్ళకి అసిస్టెంట్స్లు ఉంటారు, వాళ్ళ కార్స్ కానీ వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ. సో ఐ వాంటెడ్ టు గ్రూమ్ దట్ ఫెలో వెల్. అది ఆ కథ నుంచి క్యారెక్టర్ నుంచి పుట్టింది. దానికి ఒక ప్రెజెన్స్ ఉండాలి, ఊరికే వచ్చి నాకు తెలిసిన అహంకారం కాదు, అంటే వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నంత క్యారెక్టర్. అది నా ఏ కేసు అయినా గెలుస్తాను, ఏంటి స్మాల్ కేసు, ఓకే ఇట్స్ ఓకే ఆయన వచ్చి కూర్చొని టప్ లా పాయింట్ చెప్పేసి ఇది చెప్పేసి. అండ్ ప్లస్ తెలుసాడు ఓడిపోయే కేసు అని అండ్ వంశీ క్యారెక్టర్ చెప్తాడు, నువ్వు కొంచెం ఆయన ఇరిటేట్ చేయి చాలు లా మాత్రం కాదు. సో హీ నోస్. సో ఐ వాంటెడ్ టు గ్రూమ్ హిమ్ వెల్, యూనో నీట్ స్పెక్ట్. వెరీ డీటెయిల్ వీ హ్యావ్ సీన్ ఆన్ స్క్రీన్. అంటే మీ లిప్స్ కొంచెం డార్క్, యునో యువర్ హెయిర్ స్టైల్, యువర్ లుక్, యువర్ వాచ్, ఎవ్రీథింగ్. అంటే ఉన్నది మీరు పవన్ కళ్యాణ్ గారు, సో కళ్ళు మొత్తం ఇద్దరి మీదే ఉన్నాయి. సో వీ హ్యాడ్ టు గివ్ ఇట్ అ ప్రెజెన్స్. అంటే ఎంత మంచి బ్రెయిన్ ఉన్న క్రిమినల్ లాయర్ అంటే నందా వెళ్ళి మళ్ళీ పోయి లాయర్కే చెప్తాడు,
లైట్ తీసుకో ఓడిపోతావు కేసు అవసరమా? అంతే కదా, అంటే వాళ్ళకి అలా అంతే, అదే బయట ప్రపంచం వస్తున్న కేసులు కాదు, మనం సెట్ చేసేసుకుందాం. అంటే మనం ఏది గెలవాలి ఏది గెలవకూడదు, ఇందులో మనం ఎలా సెట్ అయ్యాలి అంటే ఆ లెక్క ఉన్నాడు. బట్ టోటలీ హీ హెస్ గాట్ సంబడి హూస్ వెరీ ఆనెస్ట్. ఆయన కారణం వేరు ఫైట్ చేయడానికి. కేసు గెలవాలి లేకపోతే వాదిస్తున్న వాడిని గెలవాలి, ఈ రెండు ఆలోచిస్తాడు నంద. ఆయన నాకేమైనా పర్వాలేదు, నాకు న్యాయం దొరకాలి. సో ద లైన్ కూడా అలాగే ఉంటుంది. సో దట్ ఈస్ హౌ దోస్ క్యారెక్టర్స్ వర్ ఎచ్డ్ బై ద డైరెక్టర్. సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం, బయట కూడా ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి. సిగ్గేయాలండి నిజంగా మనకి, సీరియస్ గా. అంటే ఇందులో కళ్యాణ్ గారు ఒక లైన్ అంటారు, ఏం టెంప్ట్ చేస్తున్నారు అమ్మాయిలు మిమ్మల్ని అంటే. దట్ ఈస్ వాట్ వాళ్ళ ఒక మగాళ్ళకి సొసైటీకి సిగ్గేయాలంటే ఒక we don't have an atmosphere like that. And today, of course, women are becoming more stronger and they are questioning more and parents are realizing. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాలు చాలా, ఒక సినిమా సక్సెస్, ఒక మంచి సినిమా చేసాము మనం యాక్ట్ చేసాము అనడం కన్నా, ఇది ఎస్పెషలీ ద విమెన్ వెన్ దే కాల్ మీ అండ్ థ్యాంకింగ్ మీ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ లైక్ దిస్ అండ్ అరే గూస్ బంప్స్ వచ్చాయండి, ఎంత మాట అంటే అందరు మనసులో ఉన్న ప్రశ్నల్ని ఒక సినిమా ద్వారా మళ్ళీ ప్రశ్నించడం, మళ్ళీ ఎత్తడం, ఒక డిస్కషన్ పెట్టడం. అండ్ కుడోస్ టు ఆల్ ద 3 girls who did it. మీరు ప్రకాష్ రాజ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అన్న ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కావాల్సిన డెప్త్ కానీ, ప్రజెన్స్ కానీ, ఆ పెయిన్ కానీ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. అండ్ ఇంకొకటి చూడండి, ఈ సినిమా వాట్ ఈస్ సో హ్యాపెనింగ్ ఇస్ ప్రజల మధ్యలో అండ్ ఇండస్ట్రీ మధ్యలో కూడా ఎంత బ్యూటిఫుల్ అయిన ఒక పాజిటివ్ నేచర్. తారక్ ఇమీడియట్గా వెళ్ళి పవన్ వెళ్ళి కౌగులించుకుని, మహేష్ ట్వీట్ చేసి, సో అన్నయ్య ఫోన్ చేసి నాకు, చరణ్ నాకు ఫోన్ చేసి ఏంటి సార్. సో ఒక సక్సెస్ని యూజువలీ అందరూ సెలబ్రేట్ చేయరు మన లైఫ్లో, అవతల వాడి ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేసినట్టు ఒకరి సక్సెస్ని చేయరు. బట్ లుక్ అట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్, దట్ ఎవ్రీబడి సడన్గా చాలా పాజిటివ్ అయిన ఒక వైబ్స్ ఒకరినొకరు. ఐఎమ్ సో లక్కీ టు బీ ఇన్ దిస్ జాన్. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్ల గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ ఫస్ట్ టైం ఈ సినిమా ఇచ్చిన మెసేజ్ గురించి మాట్లాడుతున్నారు. ఐ థింక్ అది కూడా మళ్ళీ ఆయన పెరుగుతున్న వ్యక్తిత్వం. ఇన్ఫాక్ట్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో హీ హెస్ చోజన్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్ విచ్ హీ ఈస్ డూయింగ్ విత్ రాణా. చాలా ఇంట్రెస్టింగ్, ఐ లైక్ దట్ స్క్రిప్ట్. చూశాను నేను. అది కూడా ఒక మనిషి ఈగో అండ్ ఇంటెగ్రిటీ మీద. సో ప్రాబబ్లీ ఆయన వ్యక్తిత్వం ఇప్పుడు ఆయన సుస్వాగతం నుంచి చూస్తూ ఇప్పుడు దాకా వెళ్ళిన ఆయన ట్రావెల్ నుంచి దానికి దీనికి ఇక్కడ చాలా క్లోజ్గా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ డిసైడెడ్ టు డూ అ ఫిల్మ్ లైక్ దిస్. ఏ కళ్యాణ్ బాగా కనెక్ట్ అయ్యారు మీకు? ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే అప్పుడు సుస్వాగతం టైంలో ఆర్ ఐ కనెక్ట్ టు హిమ్ వెరీ మచ్. ఐ లైక్ హిమ్ అంటే బికాజ్ జస్ట్ ఒక యాక్టర్ అయి కూర్చోవడం కన్నా విత్ ద సొసైటీ ఐ హ్యావ్ టు మింగిల్ అండ్ సంథింగ్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే కళ్యాణ్తో నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. ఐ లైక్ హిస్ సాక్రిఫైస్, ఐ లైక్ హిస్ డిసిజన్ టు కమ్ అవుట్. అంటే సక్సెస్ అయిపోయాం ఇంక రీచ్ అయిపోయాం అని కాకుండా ఎండలో తిరగడం, దిగడం, మనుషులతో మాట్లాడడం, ఇక్కడ విజయవాడ అంటాడు, ఇంకెక్కడో అంటాడు, మీటింగ్లు అంటాడు, ఏదైనా ప్రశ్నిస్తాడు. సి ఐ లైక్ దట్, అలా అలైవ్గా ఉండాలి మనుషులు. ఐ థింక్ ఐ కనెక్ట్ టు దిస్ కళ్యాణ్ పర్సనలీ బికాస్ ఈవెన్ ఐఎమ్ అదర్ దెన్ అన్ యాక్టర్, ఐఎమ్ సో మెనీ థింగ్స్ ఎల్స్ ఇన్ లైఫ్. అంటే ఒక మనిషి ఒక ప్రొఫెషన్ నుంచి వచ్చి వ్యక్తిత్వం అవ్వాలి కదా, ఒకే పని ఎన్ని సంవత్సరాలు చేస్తాం. ఆ రకంగా ఒక వ్యక్తిగా, ఒక చాలా పౌరుడిగా, ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్గా ఐ కనెక్ట్ టు ద పవన్ ఐ నో నౌ. ఈవెన్ యు ఆర్ ఆల్సో వెరీ సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్. అందరూ ఉండాలండి, అందరూ ఉండాలి. అండ్ పీపుల్ లైక్ హిమ్ మేక్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఇన్స్పైర్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇవాళ చేంజింగ్ టైమ్స్లో మనల్ని పెంచిన ఒక సమాజానికి మనం తిరిగి ఇవ్వాలి, అది అప్పది. యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ. అండ్ అది భిన్నాభిప్రాయాలు ఏదైనా ఉన్నాయి, బట్ యూ షుడ్ బి అలైవ్ డూయింగ్ ఇట్. రైట్. సో ఈ సినిమాలో ఒక పాయింట్ ఉంటుంది, నో ఇస్ నో, రైట్? ఒకసారి కాదు అంటే కాదు అని. సో ఈ పాయింట్ మీద ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయిలకు కానీ, ఆర్ ఇప్పుడున్న బయట ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? నో అంటే నోనే, అది అంతే కదా, నథింగ్ టు ఫోర్స్. సో మనము నో అంటే నో అనేది ఎందుకంటే మీరు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో అలాగే అవతల వాళ్ళని కూడా గౌరవించాలి. వాళ్ళ ఆలోచనలకి మీకు నచ్చకపోవచ్చు, మీరు అనుకున్నది కాకపోవచ్చు, బట్ దట్ డజంట్ మీన్ ఇట్ ఇస్ ఎవ్రీబడీస్ దిస్ థింగ్. అలా ఉన్నప్పుడే the world will be more beautiful and the women will be feel more safe in this world.
అండ్ ఆడవాళ్ళు సేఫ్ అవ్వని ఒక సొసైటీ ఉంటే అందులో బ్రతకడం వేస్ట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని ఎంపవర్ చేయడం అనేది మనల్ని మనం ఎంపవర్ చేసుకున్నట్టు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం అంటే మనకు మనం ఇచ్చుకునే ఫ్రీడమ్ అది. సో లర్న్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎస్పెషలీ యంగ్స్టర్స్ బిహేవ్ యువర్ సెల్ఫ్స్. యా డెఫినెట్లీ, బికాజ్ నా వంతు ప్రయత్నంగా నేనైతే సార్ నా కొడుక్కి 3.5 years సన్, సో వాడికైతే ఇప్పటి నుంచి నేను చెప్తున్నా దట్ రెస్పెక్ట్ ఉమెన్, అగ్రీ వాట్ ది సే, యాక్సెప్ట్ వాట్ ది ఫీల్. సో ఇదైతే నేను ఖచ్చితంగా ఇప్పటి అక్కడి నుంచి నుంచే స్టార్ట్ అవ్వాలి. అది పెరిగిన కుర్రోడు కాదు. మనం పెంపకంలోనే బయట న్యూస్ పేపర్ వస్తే తీసుకెళ్ళి నాన్నకి ఇవ్వడం, పాల ప్యాకెట్ వస్తే వెళ్ళి అమ్మకి ఇవ్వడం. అంటే అమ్మ వంటింట్లో ఉండాలి, నాన్న సోఫాలో బాగా ఎంకరేజ్. అక్కడి నుంచే మనం మార్చాలి. రైట్. సో అది పెంపకంలో ఉంది. అండ్ ఐ రిక్వెస్ట్ పేరెంట్స్, ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు బ్రింగ్ ఇన్ సర్టన్ వాల్యూస్ ఇన్ టు అవర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ My టైం. pleasure. అండ్ ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్స్ ఇంకా మీ నుంచి చాలా రావాలి, బికాజ్ మీరు చెప్తే మేము వింటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.